హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అబౌట్ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. ఎన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాటి గురించి మరి అవి ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే దాంట్లో మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలు కూడా ఇవి 12 రాసుల వారికి సంబంధించినవి. అంటే మన రాసులు కూడా 12 ఉంటాయి. మనకు మేషము, వృషభ ఇలా రాసులు ఉంటాయి కదా. ఈ 12 రాసుల వారికి కూడా సంబంధించిన జ్యోతిర్లింగాలు, ఆ రాశి వారికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని దర్శించడం వలన వాళ్ళ జాతకము లోపల ఉన్నటువంటి దోషాలు పోయి అనుకూల ఫలితాలు ఏర్పడతాయనేది ఒక నమ్మకం ఉంది. అది ఎక్కడెక్కడున్నాయి, మొట్టమొదలు మనం జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. తమిళనాడులో మేషరాశికి సంబంధించి రామేశ్వరంలో ఒక జ్యోతిర్లింగం. ఇక వృషభ రాశి గుజరాత్లో సోమనాథ్లో వృషభ రాశికి సంబంధించింది. ఇక మిథునముది గుజరాత్లో నాగేశ్వరం. కర్కాటకం అంటే ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్. సింహరాశి వైద్యనాథ్ ఇక జార్ఖండ్లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో కన్యారాశికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగము ఉన్నది. ఇక తులారాశికి సంబంధించినటువంటిది మహాకాళేశ్వరము మధ్యప్రదేశ్. మహాలేశ్వరం మధ్యప్రదేశ్. వృశ్చికముది గుషేశ్వరం మహారాష్ట్ర. ధనుస్సుకి విశ్వేశ్వరం కాశీలో. మకరానికి భీమవరం మహారాష్ట్ర. కుంభరాశికి సంబంధించినటువంటిది కేదారేశ్వరం ఉత్తరాఖండ్. మీనముకు త్రయంబకేశ్వరం మహారాష్ట్ర. అయితే ఇవన్నీ ఇక్కడి ప్లేసుల్లో ఉన్నాయి. ఇక రాశికి ఒక జ్యోతిర్లింగము ఉన్నది కాబట్టి ఆ ప్లేసుల్లోకి పోయి మనము చేసుకున్నట్టయితే, అంటే మరి ఈ లింగాలను ఎవరెవరు ప్రతిష్ఠించారు, ఏం చేశారు అనేది కూడా వివరంగా మనకు ఉంటుందన్నమాట. అయితే మామూలుగా మేషరాశికి జ్యోతిర్లింగము రామేశ్వరంలో ఉంటుంది. దీన్ని శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్థము రామేశ్వర లింగాన్ని స్థాపించాడట, శనిదేవునికి సంబంధించినటువంటి. ఇకపోతే వృషభ రాశి, ఇది సోమనాథ్ జ్యోతిర్లింగము. ఈ రాశి శుక్రునికి స్వగృహమట, చంద్రునికి పైన ఉన్నటువంటిది. అయితే దీన్ని ఎవరు స్థాపించారు? ఇది శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం అంట. ఇకపోతే మిథున రాశి, ఇది నాగేశ్వర లింగం. ఇది బుద్ధునికి స్వగృహం, అంటే తన ఇల్లు లాంటిది. ఇది గ్రహదోషాలను నివారిస్తుందంట. దీన్ని మరి ఎవరు చేశారంటే బుద్ధునికి స్వగృహము. దీనికి మనము లింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయట. ఇది తర్వాత కర్కాటక రాశి వారికి ఓంకారేశ్వర లింగం. ఇది కూడా జ్యోతిర్లింగమే. ఇది చంద్రునికి స్వగృహమే. కావేరీ నర్మదా పవిత్రే సమాగమే సంజనా తారాణాయ. ఈ శ్లోకాన్ని పఠిస్తూ జన్మ నక్షత్రం రోజు ఓంకార బీజాక్షరము జపిస్తే మంచి జరుగుతుందంట ఫ్రెండ్స్. ఇక సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం. ఇది సూర్యునికి స్వగృహమట. దీన్ని ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకాన్ని నిత్యం పఠించినట్టయితే అంత మంచి జరుగుతుంది. ఇక కన్యారాశి శ్రీశైల జ్యోతిర్లింగం. ఈ రాశికి అధిపతి బుద్ధుడు. వీరు అన్ని రకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలట. ఇక తులారాశి, ఈ మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రవారం సూర్యోదయం సమయంలో దర్శనం చేసుకొని ఒక శ్లోకాన్ని పఠించినట్టయితే గ్రహదోషాల నుండి విముక్తిని పొందవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వైద్యనాథేశ్వర లింగం. ఇది కుజునికి అధిపతి అంట. దీన్ని మంగళవారం నాడు పూజించడం వల్ల
ఒక శ్లోకం ఉంది. దీనికి సంబంధించిన శ్లోకాన్ని మనము పఠించడం వల్ల ఎంతో శ్రేయస్కరం అంట. ఇక విశ్వేశ్వరలింగం ధనురాశి వారికి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి. దీన్ని గురువారం రోజున కాశీక్షేత్ర దర్శనము, గురువారం రోజున శనగల దానం ద్వారా శని గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును. ఇక పోతే మకరం వారి భీమశంకరలింగం. ఈ రాశికి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్చ. తెలుసో తెలియకో చేసిన దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం నాడు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానము వాడడము, అవిటి వారికి ముసలి వారికి వస్త్రదానం చెయ్యాలట. చేయడం మంచిది. ఇక కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం. ఈ రాశికి అధిపతి శని. గ్రహపీడలు, శత్రుబాధలు పోవాలంటే శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిదంట. ఇక త్రయంబకేశ్వర లింగం మీనారాశి వారి జ్యోతిర్లింగం. ఇది అధిపతి, ఈ రాశికి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరంలో స్వామి చిత్రపటాన్ని పూజా మంత్రములో ఉంచుకొని ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని పారాయణం చేసినట్టయితే సకల శుభాలు కలుగుతాయని మనకు ఈ విధంగా కొన్ని జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎన్నో పుస్తకాలు అన్నీ చదవడం వల్లనో ఎలానో మనం కొన్ని సేకరించుకోగలుగుతాం. కొన్ని మన జీవిత కాలంలో కొన్ని చూడొచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి మనం కొన్ని పుస్తకాలు చదివి తెలుసుకుందాం, కొన్ని వీడియోలు చదివి తెలుసుకుందాం. మనమే అన్నీ తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇలా ఏ ఒక్క చిన్న విషయం దొరికినా చేసి యూట్యూబ్లో పెట్టినట్టయితే అందరూ తెలుసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నిటి గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. కాబట్టి నాకు ఏ విషయం దొరికిన వెంటనే పెట్టాలి, అందరికి చెప్పాలి. ఇలా అందరు మన దగ్గర రాలేరు కదా, మనం చెప్తామన్నా వినలేరు కదా. కాబట్టి ఇలాంటిది ఒకటి మనకు యూట్యూబ్ అనేది చాలా బాగుంది. మనకు ఒక నెట్వర్క్. కాబట్టి దీని ద్వారా నలుగురికి చేరవేయచ్చు. నలుగురు చేరవేసినటువంటి నాలెడ్జ్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా అలా చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశిస్తున్నాను.